హాయ్ వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియో వచ్చి ప్రజాకవి వేమన గురించి. వేమన ప్రజాకవి మరియు సంఘ సంస్కర్త. వేమన సుమారు 1367 నుంచి 1478 మధ్య కాలంలో జీవించాడు. వేమన అసలు పేరు బెదమ కోమటి చిన్న వేమారెడ్డి. వేమన కొండవీటి రెడ్డి వంశానికి చెందినవాడని అందరూ అంటారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడు. వానకు తడవనివాడు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పద్యాలన్నీ ఆటవెలది చందంలోనే వేమన చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయాన్ని హత్తుకునేలాగా చెప్పాడు. సాధారణంగా మొదటి 2 పాదాలలో నీతిని ప్రతిపాదించి 3వ పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. 4వ పాదంలో విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంటుంది. వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదను మరియు ఆయన ఆప్తమిత్రుడైన అభిరాముడిని మకుటంలో చేర్చి వారి ఇరువురి మధ్య ఉన్న స్నేహానికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే కారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమ వినుము అని పండితులు ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు. ఉదాహరణకు చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత గాదయ విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏమిటంటే, చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిపాపలో పడిన నలుసు కాలిలో విరిగిన ముళ్ళు ఇంటిలోని పోరు భరించుట అసాధ్యము. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు గొదువు కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత వృక్షంబునకు ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏమిటంటే, మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనం చిన్నదే కదా. మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, పిరికివాడు పైకి ధైర్యంగా కనిపించినప్పటికీ వాడిలో పౌరుషం ఉండదు. ఎట్లనగా, మేడిపండు చూడటానికి ఎర్రగా నిగనిగలాడుతూ ఉన్నా పొట్ట విప్పి చూస్తే పురుగులుంటాయి. అట్లే పిరికివాడు కూడా పైకి ధైర్యంగా కనిపించిన మనిషి లోపల ధైర్యం ఉండదు. మీరు కూడా మీ పిల్లలకి నేర్పించి వేమన గొప్పతనం చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఉప్పు కర్పూరం చూసేందుకు ఒకే విధంగా ఉన్నా వాటి గుణాలు వేరువేరుగా ఉన్నట్టు రుచిలో భేదం కలిగి ఉంటాయి. అదే విధముగా పురుషులందరూ చూసేందుకు ఒకేలాగా ఉన్నా వారి వారి గుణాలు పరిశీలించినప్పుడే తేడా కనిపిస్తుంది. అనువుగాని చోట నదికుల మనరాదు కొంచెమైన నదియు గొదువు కాదు కొండ యుద్ధమందు గొంచుమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనకు తెలియని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు. నెమ్మదిగా ఉన్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు.
అంత పెద్ద కొండ అద్దం ముందు చిన్నది కదా, చిన్నదిగా కనిపించినా అది చిన్నదైపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.